శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 మే 2025 నుంచి 31 మే 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో రవి బుధులు, అలాగే మిథునంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహు, మీన రాశిలో శుక్రశనులు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వెళ్ళి ఉండగా, మేషరాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, శని శుక్రుల కలయిక అన్యోన్యతని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అన్ని రాశుల వారికి ఇచ్చే విధంగా ఉన్నది. ఇంకా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక కుజుని యొక్క నీచ భంగాన్ని తెలియచేస్తూ కుజుడికి మంచి లక్షణాలని ఇస్తోంది. ఇక వీటన్నిటికన్నా కూడా ముందుగా చెప్పుకోదగిన విశేషాంశం ఏమిటి అంటే, రాహు గారికి, కేతువు గారికి వీరి యొక్క సంచారాలకి మధ్య భాగంలో మాత్రమే, అపసవ్య దిశలో మధ్య భాగంలో మాత్రమే రవ్యాది సప్తగ్రహాలు ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి కొంత అరిష్ట యోగం ఉంటుంది. దీని గురించి మరి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ చెప్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మనుషులకి సంబంధించి మటుకు ఈ కాలసర్పదోషం అనేటటువంటి ఈ రాహుకేతువుల మధ్య ఉండేటటువంటి గ్రహాల దుష్ట దోషం ఏమైనా ఉంటుందా అంటే అది వర్తించదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే, శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద పడుతూ చర్మ వ్యాధులని కొంత ప్రేరేపింపజేస్తోంది, అనారోగ్యాలని ప్రేరేపింపజేస్తోంది. రక్తానికి సంబంధించి కూడా కొన్ని రకాలైనటువంటి జబ్బులు, బాధలు, రోగాలు ఉండేటటువంటి అవకాశాన్ని సూచన చేస్తుంది. ఇక ఏ దృష్టి కూడా రాశి మీదనే తప్ప గ్రహాల మీద లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శనిగారి యొక్క సప్తమ దృష్టి కానీ, దశమ దృష్టి కానీ, గురుని యొక్క పంచమ దృష్టి కానీ, సప్తమ దృష్టి కానీ, కుజుని యొక్క సప్తమ దృష్టి కానీ, చతుర్థ దృష్టి కానీ రాసుల మీదనే తప్ప గ్రహాల మీద లేవు. అయితే గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతుంది. నాస్తిక భావాలని సూచిస్తూ ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రాహు మీద పడుతూ ఉన్న కారణంగా సర్పదోషం అనేది కూడా ఒకటి ఏర్పడుతూ ఉన్నది. ఎవరి జాతకంలో అయితే సర్పదోష నివారణ చేసుకోకుండా ఉంటారో, అంటే ఆ దోషం ఉన్నవారు నివారణ చేసుకోకుండా ఉంటారో, వారు కుజరాహు స్తోత్రాలు పఠించడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు ఎన్ని అనుకూలిస్తున్నాయి అంటే, ద్వితీయ స్థానంలో గురువు బాగున్నారు, అలాగే తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు, లాభస్థానంలో శని శుక్రులు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, వీరికి రాశిలోనే బుధాదిత్య యోగం పడింది. ఇది కూడా చాలా చాలా మంచిది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనే. అయితే 1వ స్థానంలో రవి గారు కానీ, బుధుడు కానీ కొంత ఇబ్బంది పెడతారు, కానీ వారి ఇద్దరు కలగలిసిన యోగం కాబట్టి ఈ యోగం చాలా చాలా మంచిది, బుధాదిత్య యోగం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వీరికి కుటుంబము చాలా బాగుంటుంది. కుటుంబం యొక్క అభివృద్ధి చాలా చక్కగా తృప్తి పడతారు కుటుంబంలో ఉన్న అభివృద్ధిని చూసి. అలాగే సంతానం కావాలి అనుకుంటే సంతానం వస్తారు అనేటటువంటి శుభవార్తలు వింటారు. వస్తారు అనగానే అప్పటికప్పుడు వచ్చేలేరు కదా, కాబట్టి ఆ శుభవార్తలు వినడము, మాతృవర్గ రీత్యా కూడా మనకి చాలా అనుకూలంగా ఉన్నారు అని చెప్పి చాలా సంతృప్తి పడడము, విద్యార్థులకి చాలా బాగుండడము, స్త్రీలకి చాలా బాగుండడము, అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుండడము, ఏదైనా స్వగృహ నిర్మాణం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ నిర్మాణానికి
లేదా కొనుగోలు అయినట్టయితే ఆ కొనుగోలుకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండడము, సంతాన రీత్యా బాగుండడము, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల రీత్యా కూడా మనకి బాగుంది అని చెప్పి వీళ్ళు భావించడము, అనుకోని విధంగా ఆరోగ్యం కుదుట పడడము, రుణభారాలు ఎక్కువ పెరగకుండా రుణభారాలు తగ్గిపోవడము, అలాగే ఎక్కువ రుణాలు దొరకాలంటే దొరకడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా బాగుంటుంది, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కూడా బాగుంటుంది. ఇక ఉద్యోగ జీవితంలో కూడా కొంత స్థిమితం కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. లాభాల విషయంలో అయితే ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. ఎంత అదృష్టవంతమైన కాలం అంటే అంత అదృష్టవంతమైన కాలంగా తెలియజెప్పచ్చు. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా చాలా చాలా బాగున్నారు. అంతేకాదు రాజకీయ నాయకులకి కొంచెం బాగుంది అన్నట్టుగా అనిపిస్తోంది. చాలా బాగుంది అని చెప్పడానికైతే రాదు, కానీ బాగుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా తృతీయ స్థానంలోకి వచ్చి అన్నదమ్ముల సహాయ సహకారాలని మరింత బాగా పెంచుతోంది, ఆత్మస్థైర్యాన్ని పెంచుతోంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో త్వరితగతిన తీసుకుంటారు. అలాగే శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కూడా వ్యయస్థానంలోకి వచ్చి ముఖ్యమైనటువంటి లావాదేవీలు ఏవైతే చేయాలో ఆర్థిక పరమైన లావాదేవీలు కానీ, వస్తు మార్పిడి వ్యవహారాలు కానీ అవన్నీ కూడా చేయగలుగుతారు. చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ధనము, ఆదాయము చాలా బాగా పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. స్త్రీల విషయంలో కించిత్ జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఆరోగ్యానికి సంబంధించి, ఈ చర్మానికి సంబంధించి కానీ, రక్తానికి సంబంధించి కానీ ఏదైనా ఎలర్జీస్ ఉండటం 99% అవకాశం ఉంది. జన్మజాతకంలో కూడా ఈ రవి బుధుల యొక్క స్థితి ఉంటూ, కలిసి ఉంటూ శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్నట్లయితే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఔషధ సేవ చేయాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వీరు గురుగ్రహ స్తోత్రాలు పఠిస్తూ, యోగా చేస్తూ, అలాగే దుర్గామ్మ వారి యొక్క నామం జపం చేసుకుంటూ, గణపతి ఆరాధన చేయడం వల్ల కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.